పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల మంగళదీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామా. సర్వశక్తి సంపన్నురాలైనటువంటి మహాలక్ష్మి నెలకొన్నటువంటి ఈ పవిత్ర శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి గుణాలన్నిటినీ కూడా రత్నాలుగా పోల్చి ఆ రత్నాలన్నిటినీ కూడా ఒక కోశాగారంలో ఒక స్తోత్రము అనేటువంటి ఒక పెట్టెలో పెట్టి మనకి అందించినటువంటి శ్రీపరాశర భట్టరు వారు 5వ శ్లోకంలో అమ్మ యొక్క వైభవాన్ని ఎలా వర్ణిస్తున్నారో చూద్దాం. యద్యావత్తవ వైభవం తదుచిత స్తోత్రాయ దూరే స్పృహ స్తోతుం కేవయమిత్యదశ్చ జగృహుః ప్రాంచో విరించ్యాదయః అప్యేవం తవ దేవి వాంగ్మనసయోర్భాషానభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం స్వస్తి ప్రశస్యే గిరాం. అమ్మ లక్ష్మీదేవి, మాకు వచ్చినట్లు మేము నేర్చుకున్నట్లు ఎంత చేతనవునో అంత మాత్రంతో నిన్ను మేము స్తుతిస్తున్నాం. నిజంగా ఇది చాలా సాహసమైనటువంటి పని తెలుసా? ఎందువల్లంటే బ్రహ్మాది దేవతలు నిన్ను స్తోత్రం చేయాలి అని ప్రయత్నించారు. యద్ యావత్తు తవ వైభవం తదుచిత స్తోత్రాయ స్పృహాదూరే. నీ వైభవంకి తగినటువంటి అత్యద్భుతమైన పదజాలంతో నిన్ను కీర్తించాలనే స్పృహ ఆశ ఉందే, దూరే మాకు అందనంత దూరంలో ఉంది. అంత శక్తి సంపన్నురాలివి నువ్వు. దానికి తగిన జ్ఞానం, పాండితి, వైభవం మా దగ్గర లేదు. అందుకనిట బ్రహ్మాదులే అన్నారట, స్తోతుం కేవయం ఇది అదశ్చ జగృహుః ప్రాంచః విరించి ఆదయః. విరించి ఆదయః ప్రాంచః. బ్రహ్మాది దేవతలు కూడా, ఆది అనేటప్పటికీ బ్రహ్మరుద్ర ఇంద్రాదులందరూ కూడా అందులో వస్తారు. స్తోతుం కేవయం, మేమెక్కడ పొగడగలం ఆ తల్లి వైభవాన్ని అని చెప్పి వారు మౌనంగా ఉండిపోయేలా చేసిన వైలక్షణ్యం నీ లక్ష్మీ వైభవంలో దాగి ఉంది తల్లి. మరి నేనెందుకు పొగుడుతున్నానని నీకు అనుమానం వస్తుంది కదా. అపియేవం, ఇగో చెప్తున్నా సమాధానం. అలా అయినా సరే తవ దేవి వాంగ్మనసయోః భాషానభిజ్ఞం పదం కావాచ ప్రయతామహే కవయితుం. కావాచః కుచ్చితమైనటువంటి వాక్కులు నవి. ఏదో నాకు చేతైనట్టు నేను మాట్లాడుతున్నాను. మరి నువ్వేమో అంత వాంగ్మనసయోహో భాష అనభిజ్ఞం. వాక్కుకి అందవు నీ మహిమాన్విత గుణాలు, పోని మనస్సుకి అందవు. మరి అందవు కదా అని ఊరుకుందామంటే వర్ణించడం ఎలా కుదురుతుంది చెప్పు. ఎప్పటికైనా నీ కటాక్షం కలిగి స్వస్తి ప్రశస్తి అయ్యిరాం అంటే నా కుచ్చితపు మాటలే ప్రశస్తమైనటువంటి మాటలుగా మారిపోతాయి. అంటే లోకంలో అమ్మ ఒక్కసారి లక్ష్మీదేవి వైభవాన్ని మనం తెలుసుకుని నమస్కరిస్తే మనకి అత్యద్భుతమైనటువంటి వాక్ శక్తిని అమ్మే ప్రసాదిస్తుంది అంటున్నారు పరాశర భట్టర్ వారంటే శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది తన వాక్కుకి కూడా శక్తిని ఇచ్చేటువంటి ఒక అత్యద్భుత పూజా విధానము అని ఈ శ్లోకంలో మనకి భట్టర్ వారు చెప్తూ, స్తోతారం తము సంతి దేవి కవయో యో విస్తృణీతే గుణాన్ స్తోతవ్యస్య తతశ్చ తే స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి
యస్మాదస్మదమర్షణీయ పణితి స్వీకారతస్తే గుణాః శాంతి ఔదార్య దయాదయో భగవతి స్వాం ప్రస్తు వీరన్ ప్రధాం. ఈ శ్లోకంలో కొన్ని చోట్ల ప్రశ్ను వీరన్ అని నావొత్తు ఉంటుంది. అది వైయాకరణ పద్ధతిగా అది సరి అయినటువంటిది కాదు. ప్రస్తు వీరన్ ఉండాలి అని పండితులందరూ నిర్ధారణ చేశారు అని చెప్పి మనకి ఈ వ్యాఖ్యానాలు చెప్తున్నాయి. సాధారణంగా లోకంలో స్తోత్రము అంటే ఏమిటంటే అవతలి వాళ్ళలో మంచి ఉన్నా లేకపోయినా ఏవో కొన్ని మంచి గుణాలు పెట్టి ఆహా నువ్వు ఇంతవాడివి అంతవాడివి అని పొగడ్డం. ఇక్కడ ఆవశ్యకత లేదు. అమ్మలో అన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి. ఉండేటప్పటికీ మనకి అందులో 1-2 వర్ణించేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లేవు అని. అలా బాగా వర్ణించేవాడిని కవి అని అంటారు. స్తుతిధురా మయ్యేవ విశ్రామ్యతి తే గుణాః. కానీ నీ అత్యద్భుతమైనటువంటి గుణాలని వర్ణించాలంటే మయ్యేవ విశ్రామ్యతే, ఆ గుణాలన్నీ నాయందు విశ్రమించి నాకు చేతైనట్టు నేను వర్ణించేలా నువ్వు చేస్తే చాలు తల్లి. యస్మాత్ నువ్వు చేస్తావులే, నీకు ఆ శక్తి సామర్థ్యం ఉంది. అమర్షణీయ పణితి స్వీకారతస్తే గుణాః. ఎలా చెప్పినా సరే తల్లికి పిల్లలు ఎంత తప్పులు మాట్లాడినా అబ్బా ఎంత బాగా మాట్లాడవరా నాన్న అని మళ్ళీ మాట్లాడించుకున్నట్లుగా నేను ఏదో నాకు చేత అయినట్లు చెప్తుంటే సహిస్తున్నావే నువ్వు, అది మాతృవాత్సల్యము అంటే అమ్మ లక్ష్మీదేవి అలాంటి ప్రేమని నాపై వర్షిస్తున్నావే. శాంతి ఔదార్యము, శాంతి అంటే ఓర్పు. నేనేం మాట్లాడుతున్నానో ఏం చెప్తున్నానో తల్లి వాటన్నిటినీ కూడా మంచిగా మార్చుకునే ఆ శక్తి, వాటిని వినే ఓర్పు, ఆ ఉదారత్వము, ఇలాంటివన్నీ నీకు పెట్టి పుట్టినటువంటి గుణాలు, నీకు సహజ సంపదగా ఉన్నటువంటి గుణాలు కదా తల్లి. అలాంటి గుణాలను నువ్వు నాపై వర్షింపచేయి అంటే దీన్ని గురించి మనం నేర్చుకోవలసినది ఏమిటి? ఓర్పు అనేటువంటిది మనిషికి సర్వ సంపదలని కూడా ఇస్తుంది అని. అమ్మ ప్రేమతో నేను నిన్ను స్తుతిస్తున్నాను కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించవలసినది అని చెప్పి భట్టర్ వారు ఈ 6వ శ్లోకంలో అమ్మ యొక్క వైలక్షణ్యాన్ని అంతటినీ కూడా చెప్తూ దేవి అని పిలుస్తారు. దివు క్రీడాయాం అని అంటే అమ్మ నీకు ఈ సృష్టి అంతా కూడా ఒక క్రీడ లాంటిది. ఈ పిల్లలతో ఆడుకోవడాన్ని క్రీడగా చేసుకో. నీ కటాక్షాన్ని మాపై ప్రసరింపచేయడానికి క్రీడగా భావించు. ఈ ఆటలో మేము గెలిచేలా చేసి, పెద్దవాళ్ళు ఏం చేస్తారండి తాము ఓడిపోయినట్టు చిన్నపిల్లలు గెలిచినట్టు చేస్తారే, అలాంటి అదృష్టాన్ని ప్రసాదించాలి అని చెప్పి పరాశర భట్టర్ వారు ఈ 6వ శ్లోకంలో చెప్తున్నారు. స్వస్తి.